Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about straight line amma. Straight line lo em discuss చేస్తున్నాం మనం VSQs. VSQs లో very most important questions. అంటే నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంటే, బట్ ఇది కూడా very most important. 90% వస్తుంది కంపల్సరీ. ఓకేనా? చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటవి? AT1 స్క్వేర్ కామా 2AT1 అండ్ AT2 స్క్వేర్ కామా 2AT2. ఇది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్ నాన్న, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 పాయింట్స్ని అప్లై చేస్తూ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన గివెన్ పాయింట్స్ని నోట్ చేసుకుందాం. లెట్ ఏ ఈజ్ ఏంటమ్మా మనకి AT1 స్క్వేర్ కామా 2AT1 అండ్ B ఈజ్ AT2 స్క్వేర్ కామా 2AT2. ఓకేనా? స్లోప్ ఆఫ్ AB. స్లోప్ ఆఫ్ AB అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటో తెలియాలి మనకి. ఇఫ్ A ఈజ్ x1 కామా y1 అండ్ B ఈజ్ x2 కామా y2 are 2 points, then slope of AB is equals to formula ఏంటన్నా y2 minus y1 by x2 minus x1. దిస్ ఈజ్ ఫార్ములా. ఓకేనా? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి మనకి? స్లోప్ అంటే m కదా, m తో డినోట్ చేస్తాం. m ఈజ్ ఈక్వల్స్ టు y2 minus y1 by x2 minus x1. ఇక్కడ గివెన్ 2 పాయింట్స్ ఏంటి మనకి? a ఇచ్చిండు, b ఇచ్చిండు. ఫార్ములా ఏంటి? దట్ ఇంప్లైస్ ఈజ్ ఈక్వల్స్ టు m ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా మనకి y2 minus y1 by x2 minus x1. అంటే దిస్ ఈజ్ x1 కామా y1, దిస్ ఈజ్ x2 కామా y2. ఓకేనా? ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x2 కామా y2 y1 కామా x. ఇది ఇక్కడ ఏంటన్నా మనకి y2 మైనస్ y1 అంటే 2AT2 మైనస్ 2AT1, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. x2 అంటే AT2 స్క్వేర్ మైనస్ AT1 స్క్వేర్. ఓకేనా? న్యూమరేటర్లో ఏంటి కామన్ ఉంది మనకి? 2a అనేది కామన్ ఉంది. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమి మిగులుతాయి మనకి? T2 మైనస్ T1 బై డినామరేటర్లో కామన్ టర్మ్ ఏంటన్నా మనకి? a ఈజ్ కామన్. అప్పుడు T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. న్యూమరేటర్లో సేమ్ టర్మ్, డినామరేటర్లో సేమ్ టర్మ్ ఏముంది? a క్యాన్సిల్. రిమైనింగ్ ఏం మిగిలినా మనకి? 2 ఇంటూ T2 మైనస్ T1 బై డినామరేటర్లో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా కన్వర్ట్ అయింది. సిన్స్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా మనకి? a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా. ఓకేనా? ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి? T2 మైనస్ T1 ఇంటూ T2 ప్లస్ T1. ఓకేనా? న్యూమరేటర్ డినామరేటర్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఏం మిగిలింది మనకి? m ఈజ్ ఈక్వల్స్ టు 2 బై డినామరేటర్లో T1 ప్లస్ T2. ఇక్కడ T2 ప్లస్ T1 అని ఉంది, ఇక్కడ T1 ప్లస్ T1 అంటే ఎడిషన్లో ఉన్నప్పుడు ఏ వాల్యూ ఫస్ట్ రాసినా నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు స్లోప్ అనేది ఏమొచ్చింది నాన్న మనకి? 2 బై T1 ప్లస్ T2 అనే స్లోప్ వచ్చింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు స్లోప్ను అప్లై చేస్తూ పాసింగ్ త్రూ ద పాయింట్, ఈ పాయింట్ తీసుకోండి. ఏ పాయింట్ తీసుకున్నా వస్తుంది. ఓకేనా? పాసింగ్ త్రూ ద పాయింట్, ద ఈక్వేషన్ ఆఫ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అనేది ఏంటమ్మా మనకి ఇప్పుడు? ఓకే అమ్మా, ఇక్కడ స్లోప్ ఏమి ఇచ్చింది మనకి? m ఈజ్ ఈక్వల్స్ టు 2 బై T1 ప్లస్ T2. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్, x1 comma y1, the equation of passing through. ఓకేనమ్మా, స్లోప్ ఏమి వచ్చింది మనకి? m ఈజ్ ఈక్వల్స్ టు 2 బై T1 ప్లస్ T2. ఇప్పుడు ఏం చేయాలి మనం? ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through x1 comma y1. passing through point ఏంటన్నా మనకి? x1 comma y1. the slope equation of line passing through the slope x1 comma y1 with the slope m is
y minus y1 is equals to m into x minus x1. ఓకేనా? మనం 2 పాయింట్స్ని అప్లై చేస్తూ ఏం ఫైండ్ అవుట్ చేసాం? m అంటే స్లోప్ 2/t1 ప్లస్ t2 వచ్చేసింది. ఈ స్లోప్ అనేది ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ టు x1, y1 విత్ ద స్లోప్ m ఈస్ ఈక్వేషన్ ఏంటన్నా మనకి y minus y1 is equals to m into x minus x1. x1 y1 అనే పాయింట్ ఏం కన్సిడర్ చేసుకున్నాం? a అనే పాయింట్. ఇప్పుడు x1 y1 తెలుసు, స్లోప్ తెలుసు. ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంతా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదమ్మా. y minus y1 అంటే ఏంటన్నా ఇక్కడ 2at1 is equals to m అంటే ఏమొచ్చింది మనకి 2/t1 plus t2 into x minus x1 means at1 square. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. డినామినేటర్లో ఉన్న టర్మ్ను ఎల్హెచ్ఎస్ సైడ్కితో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ టర్మ్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి మల్టిప్లై అవుతుంది. y ఇంటూ t1 ప్లస్ t2. ఓకేనా? నెక్స్ట్ మైనస్ 2at1 ఇంటూ t1 ప్లస్ t2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ at1 స్క్వేర్. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది సేమ్ యాజ్ యూజువల్ నోట్ చేసుకోండి. y ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ 2at1 ఇంటూ t1 ఈజ్ t1 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 2at1 ఇంటూ t2 బ్రాకెట్ ఓపెన్ చేసి మల్టిప్లై చేసిన కోఫిషియంట్తో. ఓకేనా? నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ టర్మ్ 2 ఇంటూ ఎక్స్ ఈజ్ 2x మైనస్ 2 ఇంటూ at1 స్క్వేర్ ఈజ్ 2at1 స్క్వేర్. ఓకేనా? ఇక్కడ బోత్ సైడ్స్ ఏమున్నాయి నాన్న? 2at1 స్క్వేర్ 2at1 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకేనా? ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్లో ఉన్న టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది మనకి? ఎక్స్ టర్మ్ ఫస్ట్ నోట్ చేసుకుందాం. 2x ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో కన్వర్ట్ అవుతుంది. మైనస్ y ఇంటూ t1 ప్లస్ t2. ఓకేనా? రిమైనింగ్ ఏమి మిగిలిందా? ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. 2at1 t2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఓకేనా? ఏమొచ్చింది నాన్న మనకి? 2x మైనస్ y ఇంటూ t1 ప్లస్ t2 ప్లస్ 2at1 t2. ఇక్కడ ఫస్ట్ స్లోప్ కనుక్కొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్లో ఇక్కడే స్లోప్ కూడా ఫైండ్ అవుట్ చేస్తూ చేయొచ్చు. మీకు ఎలా చేసినా ఓకే, నో ప్రాబ్లం. కానీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ సమ్ అన్నమాట. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.